ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు వైభవంగా జరిగాయి. శుక్రవారం జిల్లా పాలనాధికారి సంతోష్, అదనపు కలెక్టర్ రాహుల్, జాయింట్ కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్నాథ్తో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. తొలుత కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం త్రివర్ణ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల శకటాలు ప్రదర్శించారు. మైదానంలో ఏర్పాటు చేసిన పథకాలకు సంబంధించిన స్టాళ్లు అందరినీ ఆకర్షించాయి. అనంతరం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులచే నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకర్షించాయి. గారికి, అలాగే అడిషనల్ కలెక్టర్ మరియు మోతీలాల్ సార్ గారికి, అలాగే డిఎఫ్ఓ గవర్నమెంట్ ఆఫీసర్ సింగ్ గారికి, వేదికపై ఉన్న వైద్యశాలలు, 15 ఉప పశు వైద్య కేంద్రాలు పనిచేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పశువులు, గొర్రెలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జిల్లాలో 4 ప్రభుత్వ ఆసుపత్రులు, 2 ప్రైవేట్ ఆసుపత్రులలో 498 మందికి 1,68,00,000 రూపాయలు విలువ గల ఉచిత వ్యవసాయ శాఖ మంచిర్యాల వ్యవసాయ రంగం అధిక ప్రాధాన్యత ఇస్తూ రైతుల సంక్షేమ కొరకు అనేక పథకాలు అమలు చేయడం జరుగుతుంది. రైతు బంధు పథకం కింద 223 యాసంగి సీజన్లో 95,698 మంది రైతులకు 48 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో 95,880 ఉపకార వేతనాల కింద 1,680 మంది విద్యార్థులకు 1,30,00,000 రూపాయలు ప్రీ మెట్రిక్ శకటం షెడ్యూల్ కులంల అభివృద్ధి శాఖ జిల్లాలో 6,108 మంది విద్యార్థులకు 6,42,00,000 రూపాయల కింద పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు 312 మంది విద్యార్థులకు శ్రీ మేడం గారు, శ్రీమతి అన్నం కల్పన మేడం గారి ఆధ్వర్యంలో జగతా వందే బ్రహ్మ విద్యా ప్రకాశిని
అతిథులందరూ కూడా కార్యక్రమం united, peaceful and more vibrant. Happy welcome to all to this auspicious occasion of the 75th. మూడు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, అదేవిధంగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ నర్సింగ్ వైద్య కళాశాలలు, 149 ఆరోగ్య ఉప కేంద్రాలు. ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షల రూపాయలుగా ఉన్న ఉచిత విద్య సేవను పరిమితిని 10 లక్షల రూపాయలు పెంచడం ద్వారా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6వ తేదీ వరకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో 2,58,213 దరఖాస్తులు స్వీకరించి వాటి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయబడినాయి. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తో పాటు రైతు సంక్షేమం కోసం రైతు భరోసా పథకాన్ని అమలు చేయడం ద్వారా చిన్న సన్నకారు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడంతో పాటు 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. గృహజ్యోతి పథకం కింద అర్హత గల లబ్ధిదారుల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అర్హత గల వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు త్వరలోనే కార్యాచరణ విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించడం కోసం జిల్లా అధికార యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుంది. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేయడం జరుగుతుంది. రైతు బంధు పథకం 2023 యాసంగి సీజన్లో 95,628 మంది రైతులకు 48 కోట్ల రూపాయలు జమ చేయడమైనది. జిల్లాలో 95,884 మంది రైతులను రైతు బీమా ప్రయోజనం కింద చేర్చి 40 మంది రైతులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున 2 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఉద్యానవన శాఖ 2023-24 సంవత్సరానికి గాను 3,500 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ తోటలు పెంచడం లక్ష్యంగా నిర్ధారించి ఇప్పటి వరకు 2,227 ఎకరాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి 1,082 ఎకరాలకు పరిపాలనా అనుమతులు పొందడం జరిగింది. విద్యుత్ సేద్య పథకం కింద ఆయిల్ పామ్ తోటలు సాగు చేసేందుకు 3,400 ఎకరాల లక్ష్యంగా ఇందులో 3,192 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయబడి పరికరాలు అమర్చడం పురోగతిలో ఉంది. 80 ఎకరాల మల్బరీ పట్టు లక్ష్యంగా నిర్ణయించగా 16 ఎకరాలు ఇప్పుడే ప్రగతిలో ఉంది. మంచిర్యాలలో ఐబీ చౌరస్తా నుంచి లక్ష్మీ టాకీస్ చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన జంక్షన్లను గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రారంభించారు. పట్టణ సుందరీకరణలో భాగంగా ఐబీ చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, లక్ష్మీ టాకీస్ చౌరస్తాలలో సర్కిళ్లను ఏర్పాటు చేశారు. కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్ రాహుల్, డీసీపీ సుధీర్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ప్రారంభించారు. గణతంత్ర దినోత్సవం రోజున బెల్లంపల్లి చౌరస్తాలో త్రివిధ దళాల సేవలు, త్యాగాలను స్ఫురణకు తీసుకురావడానికి వారి ప్రతిమలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. జంక్షన్ల ప్రారంభంతో జాతీయ రహదారి కొత్త శోభను సంతరించుకుంది. Proper.
తీస్తారు, మూడిట్లో తీస్తారు తీసుకోవడానికి. రిపబ్లిక్ డే మనకి రాజ్యాంగం వచ్చిన రోజు ఇది ఒక మంచి అవకాశం అని అనుకుంటాం. దానికి తగ్గట్టు ఈ చౌరస్తాని వివిధ దళాలు మనకి నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ నుంచి సైడ్ నుంచి మూడు రిప్రజెంట్ చేసి చూస్తూ ఇక్కడ ఇది ఎప్పటికీ చూసినప్పుడల్లా మనకు వాళ్ళు చేసిన త్యాగాలు అవన్నీ గుర్తు రావాలనే ఉద్దేశంతో ఇక్కడ మెయిన్ చౌరస్తాలో ఇవ్వడం జరిగింది. అండ్ ఈరోజు ఒక మంచి రోజు, ఈరోజు ఇనాగ్రేట్ చేస్తే దానికి మనము కరెక్ట్గా ఇది చేసిన వెళ్తామని ఉద్దేశంతో ఈరోజు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఒక చిన్న మాడిఫికేషన్ చేసి దీన్ని అందరూ బ్యూటిఫుల్గా మన మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా కానుకగా ప్రజెంట్ చేస్తుంది. అందరికీ నమస్కారము. మనము మంచిర్యాల జిల్లాలో జంక్షన్ డెవలప్మెంట్లో భాగంగా బెల్లంపల్లి చౌరస్తాలో ఉన్న జంక్షన్ని మన సరిహద్దుల్లో ఉండి ఎప్పుడు మన ప్రాణరక్షణ చేస్తూ దేశాన్ని కాపాడుతున్న ఆర్మీ జవాన్లకు, నేవీ సోల్జర్స్కి అండ్ ఎయిర్ ఫోర్స్ సోల్జర్స్కి అంకితం ఇవ్వాలన్న ఉద్దేశంతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మా మంచిర్యాల మున్సిపాలిటీ కమిషనర్ గారు, ఇంజనీర్స్ అంతా కలిసి డిజైన్ చేసి కరెక్ట్ అంటే ఆస్పీషియస్ అకేషన్ ఈరోజు జనవరి 26 రోజే ఇనాగ్రేట్ చేస్తే అందరికీ కూడా ఘన నివాళి ఇచ్చినట్టు ఉంటుంది. ఆ స్ఫూర్తిని కూడా జిల్లా వ్యాప్తంగా పెంపొందించినట్టుందన్న ఉద్దేశంతో ఇవాళ ఇనాగ్రేట్ సార్ వారి ఆధ్వర్యంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 26 జనవరి సందర్భంగా పట్టణంలో గల 3 జంక్షన్లని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఇనాగ్రేషన్ ప్రారంభించడం జరిగింది. మెయిన్గా బెల్లంపల్లి చౌరస్తాలో 26 జనవరి సందర్భంగా వివిధ దళాలతో ఉన్నటువంటి వాళ్ళందరితో ఏర్పాటు చేసిన జంక్షన్ని మనం ఈరోజు ఇనాగ్రేట్ చేసుకున్నాం. అలాగే ఈ వెంకటేశ్వర చౌరస్తాలో ఉన్నటువంటిది ఫౌంటైన్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. అలాగే లక్ష్మీ ట్రాక్స్ చౌరస్తా దగ్గర కూడా నేచర్ జంక్షన్ ఏర్పాటు చేసుకున్నాం. అవి 3 కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. డీసీపీ సుధీర్ కేకన్ మువ్వెన్నెల పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పోలీస్ అధికారులు పాల్గొన్నారు. श्रीमान सम्मान गार्ड आपके निरीक्षण के लिए आगे है। ఆఫీస్ వాళ్ళు ట్రాఫిక్ దాని తర్వాత सम्मान घाट, राष्ट्रीय सैल्यूट, सलामी।
నమస్కారం అండి. మంచిర్యాల జిల్లా ప్రజలకి అందరికీ ఈరోజు 75 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మంచిర్యాల హైటెక్ సిటీలోని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు నివాసం ముందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ జాతీయ జెండాను ఆవిష్కరించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సురేఖ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం సురేఖ మాట్లాడుతూ దేశ ప్రజలకు హక్కులు, రిజర్వేషన్లు కల్పించిన సువర్ణ దినమని అన్నారు. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంను రచించి అమలులోకి తీసుకువచ్చారని కొనియాడారు. కాంగ్రెస్ పోరాట ఫలితంగా స్వాతంత్రం రావడంతో పాటు దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలా చేసిందని తెలిపారు. జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశం సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా ఏర్పడిన రోజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన రాజ్యాంగాన్ని రచించి అమలు చేసిన రోజు ఇది. ప్రతి ఒక్కరికి మన దేశంలో హక్కులతో పాటు బాధ్యతలు కూడా కల్పించిండ్రు. ప్రతి ఒక్క జాతి, కుల, మత, వర్గ భేదాలు లేకుండా, లింగ భేదాలు కూడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు కల్పించిన రోజు ఇది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి కూడా అందాలి. ఇవాళ ఎంతోమంది మహాపురుషుల త్యాగంతో మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని ఇవాళ ఒక స్వతంత్ర సార్వభౌమ భారతదేశంగా అవతరించింది. అందుకని ప్రతి ఒక్కరు కూడా హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తిరిగి మెలిగి నడుచుకోవాలి. అలాగే ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడింది కూడా కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ పాలనలోనే అన్ని వర్గాల వాళ్ళు కూడా ప్రశాంతంగా బతికినారు. అందరి సంక్షేమం కోసం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేసినాయి. మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. ప్రతి ఒక్కరికి మన సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందేట్టు పనిచేస్తాము అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రైతు బంధు అడిగితే రైతులను చెప్పులతో కొడతారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ముఖ్యమంత్రి ఒకటి చెబితే మంత్రులు మరొకటి చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కస్మన్ పేర్కొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నస్పూర్లోని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీఆర్ఎస్ భవన్లో చెన్నూర్ మంచిర్యాల నియోజకవర్గం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు గడవక ముందే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ఎన్నికల్లో ప్రజలకు సాధ్యం కాని హామీలను ఇచ్చారని 100 రోజుల్లో 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో 3 ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచి వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నారని, చెన్నూరులో 45,000 మందికి ఉద్యోగాలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, మండలానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మిస్తామని చెప్పి దాని ఊసే ఎత్తడం లేదన్నారు. చెన్నూరు ఎత్తిపోతల పథకం, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలకు కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేస్తే వాటిని రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. డిసెంబర్ 9న రైతులకు 2 లక్షల రుణమాఫీ,
200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు 2500 భృతి, వృద్ధులకు పింఛన్ల పెంపు, మెగా డిఎస్సి ఏమైందని ప్రశ్నించారు. రైతు బంధు కోసం ఎన్నికలకు ముందు కేటాయించిన నిధులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. గత సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు 7 మున్సిపాలిటీల అభివృద్ధికి ఒక్కో మున్సిపాలిటీకి 25 కోట్లు ఇస్తే రద్దు చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపుతో కేసులు, దాడులు చేస్తే సహించేది లేదన్నారు. స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాలతో నీతి లేని రాజకీయాలు చేస్తున్నారని, ప్రజల కోసం ఎంతటి పోరాటాలకైనా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అవసరమైతే లాఠీ దెబ్బలు తింటామని, జైలుకు కూడా వెళ్లడానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. కార్యకర్తలు ఏం జరిగినా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని, ప్రజలు తమకు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అబద్ధపు ప్రచారాలతో ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ కు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా త్వరలోనే మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో సమావేశాలు ఉంటాయని, ఈ నెల 30న బెల్లంపల్లి, ఫిబ్రవరి 4న ఎంఎన్ఆర్ గార్డెన్ లో చెన్నూరు నియోజకవర్గం సమావేశం, 5వ తేదీన పద్మనాయక కళ్యాణ మండపంలో మంచిర్యాల నియోజకవర్గం సమావేశం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు నడిపెల్లి విజిత్రావు, తిప్పని లింగయ్య, అక్కూరి సుబ్బయ్య, మేరుగు పవన్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, పెట్టం లక్ష్మణ్, బేర సత్యనారాయణ, మేడిపల్లి సంపత్, వంగ తిరుపతి, కుర్మిళ్ల అన్నపూర్ణ, గరిసె రామస్వామి, గోగుల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 200 యూనిట్ల కరెంట్ బిల్లు ప్రభుత్వమే కడితే ఎవరు కట్టకూరి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో 4000 పింఛన్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో 2500 రూపాయలు ప్రతి మహిళకి ప్రతి నెల ఇస్తామన్నారు. ఆడబిడ్డలు ఇప్పుడు పెళ్లి చేసుకోకూరి ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలతో తులం బంగారం అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మొదటి క్యాబినెట్ లోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు. ఇక ఇందిరమ్మ రాజ్యంలో ఇక మొత్తం ఇట్లయితుంది అట్లయితుంది అని చెప్పి అనేక రకాలైనటువంటి భ్రమలు తెలంగాణ ప్రజలు కల్పించినారు. మరి ఇందిరమ్మ రాజ్యం డిసెంబర్ 9వ తారీఖు వచ్చి ఇవాళ నెల దాటిపోయింది, 50 రోజులు అయితా ఉంది. అయినప్పటికీ ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరుగుతూ ఉంది? మంచినీళ్ళకి జనం ఇబ్బంది పడుతూ ఉన్నారు, కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి. ఇవాళ నాగార్జున సాగర్ ఎడమకాలువ కింద నీళ్లు లేవు, కడెం కెనాల్ కింద నీళ్లు లేవు. ఇందిరమ్మ రాజ్యంలో మళ్ళా ఇంకటి కరువు కాలం పరిస్థితులు ఇవాళ స్పష్టంగా కళ్ళ ముందర కనబడతా ఉన్నాయి. జైపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నందు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏసీపీ మోహన్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు. జెండా ఆవిష్కరణల అనంతరం పిల్లలకు నోట్బుక్స్, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మోహన్ మాట్లాడుతూ జైపూర్ పోలీస్ స్టేషన్ నందు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. స్టేషన్లోని సంపూర్ణ పోలీస్ సిబ్బంది గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనడం జరిగిందని తెలియజేశారు. ఈ రోజున భారతదేశానికి రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా జెండా ఆవిష్కరణ నిర్వహించుకోవడం జరుగుతుందని వివరించారు. అమలులోకి వచ్చిన రాజ్యాంగానికి అనుగుణంగా పోలీస్ సిబ్బంది విధులు సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై స్నేహపూర్వకంగా నడుచుకుంటూ స్వాతంత్ర సమరయోధులు ఆశించిన విధంగా దేశాన్ని ముందుకు నడిపించడంలో పోలీస్ వారి పాత్ర గొప్పగా నిర్వహిస్తామని తెలిపారు. పోలీస్ స్టేషన్లో 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇందులో మా సిఐ గారు, శ్రీరాంపూర్ సిఐ గారు మరియు జైపూర్ ఎస్ఐ గారు, జైపూర్ అడిషనల్ ఎస్ఐ నాగరాజు మరియు శ్రీరాంపూర్ ఎస్ఐ రాజేష్, మిగతా మా స్టేషన్కు సంబంధించిన స్టాఫ్ అంతా పాల్గొన్నారు. ఈరోజు మనకు చాలా సుదినము. భారతదేశానికి గణతంత్రం రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయిన రోజు. దాని రాజ్యాంగానికి అనుగుణంగా మా పోలీసు డ్యూటీలు కూడా సమర్థవంతంగా ప్రజలతో మమేకమై ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండి స్వాతంత్ర సమరయోధులు ఆశించిన విధంగా భారతదేశాన్ని ముందుకు నడిపించడంలో మా పోలీసు మాతో అయినంత వరకు ముందుకు నడిపిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిసిసి కార్నర్ రాజీవ్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ 75వ గణతంత్ర దినోత్సవ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నస్పూర్ కాలనీలోని ఐఎన్టీయూసీ కార్యాలయం వద్ద అధ్యక్షుడు శంకర్రావుతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి సుధాకర్, ఫ్లోర్ లీడర్ సుర్మిల్ల వేణు, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధు, కౌన్సిలర్లు సీపతి సుమతి, గెల్లు రజితా మల్లేశం, బొద్దున సంధ్యారాణి, తెనుగు లావణ్య నాయకులు పాల్గొన్నారు.
విదేశీ పాలన నుండి పూర్తిగా మన స్వదేశీ పాలన, మన రాజ్యాన్ని మనమే పరిపాలించుకున్న దానికి మొదటి రోజు ఇది. మనకు రాజ్యాంగం ప్రకారం ప్రజలందరికీ కూడా సమాన హక్కులు, సమాన అవకాశాలు లభించినాయి. కుల, మత, వర్ణ, మత, లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు మనకు రాజ్యాంగం కల్పించింది. అయితే ప్రతి ఒక్కరికి కూడా మహాత్మా గాంధీ గారు అంత్యోదయ అనే ఒక మాట మాట్లాడేవారు. అంటే ప్రతి ఒక్క అట్టడుగు వర్గాల వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నింపాలి అని చెప్పేసి ఆయన అనేవాళ్ళు. అలాగే మన దేశంలో చాలామంది బలహీన వర్గాల వారు ఇవాళ ఒక ఆశాజ్యోతిగా భావిస్తున్న అంబేద్కర్ గారికి ఈ రాజ్యాంగాన్ని వారి అధ్యక్షతన రచించి మన భారతదేశంలోనే అంటే ప్రపంచంలో ఒక అతిపెద్ద రాజ్యాంగాన్ని పొందుపరుచుకునే అవకాశం వారికి లభించింది. అలాగే అందరికీ కూడా వారి సమాన హక్కులు రావాలి, అట్టడుగు వర్గాలందరికీ కూడా వారు కృషి చేస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్క నాయకులు కూడా సమాజంలో ఎవరైతే ఉన్నారో అందరి నిమ్న వర్గాల వాళ్ళు, అట్టడుగు వర్గాల వాళ్ళు, బలహీన వర్గాల వాళ్ళు సంక్షేమం కోసం పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కూడా అదే పనిచేస్తున్నాయి. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలనకు ప్రజలు పట్టం కట్టిండ్రు. తప్పకుండా మేము ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆ మహాపురుషులు అందరి ఆశయాలకు అనుగుణంగా కూడా మేము పనిచేస్తాం. జై హింద్, జై భారత్. నస్పూర్ కాలనీలో సిపిఐ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నస్పూర్ గోదావరి కాలనీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె శంకర్, మండల సహాయ కార్యదర్శి లింగం రవి షిర్కే సెంటర్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. నస్పూర్ కాలనీలో జిల్లా సమితి సభ్యుడు రాజేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాస్తూ స్వాతంత్ర ఫలాలు అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఉపాధ్యక్షుడు కిషన్ రావు, సిపిఐ నాయకులు వెంకటేష్, నరేష్, పోషం, రమేష్, రాములు, రషీద్, నర్సయ్య, సంతోష్, సందీప్, ఎం శంకర్, భీమరాజు, లచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఈరోజు 75వ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నటువంటి సిపిఐ ఫోటో అవుతానా? ఫోటో నాటు తీయవు. మళ్ళీ ఏం ఫోటో పంపించినా మళ్ళీ రాలేదు. నస్పూర్ కాలనీలోని సెంటర్లో రిపబ్లిక్ డే ఉత్సవాల్ని ఘనంగా సిపిఐ నాయకత్వాన నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మనం ఏర్పరచుకున్నటువంటి రాజ్యాంగంలో పరిపాలన సౌలభ్యం కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా పాలకులు అవినీతి లేనటువంటి ఈ పరిపాలన కొనసాగించాలి. మనం ఏర్పరచుకున్నటువంటి రాజ్యాంగాన్ని సక్రమమైనటువంటి పద్ధతిలో నిర్వహించాల్సినటువంటి బాధ్యతను పాలకులు విస్మరించరాదని చెప్పి ఇవాళ నేడున్నటువంటి రాజకీయ పరిస్థితులు అట్టడుగు స్థాయిలో ప్రజల్ని, బడుగు బలహీన వర్గాల్ని మనం తీసుకొచ్చుకున్నటువంటి స్వేచ్ఛా స్వతంత్రాల ఫలాలను అందించే దాంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూనే మరొక్కసారి మనం తీసుకొచ్చుకొని మనం ఏర్పరచుకున్నటువంటి రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి పద్ధతులలో ప్రజాస్వామ్యాన్ని నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత కమ్యూనిస్టు పార్టీ నస్పూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మన యువజన నాయకుడు లింగంరావు గారు జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు, కార్మికులకు, అధికారులకు, సూపర్వైజర్లకు, అదేవిధంగా కర్షకులకు అందరూ కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత కమ్యూనిస్టు పార్టీ మరియు ఏఐటిసి పక్షాన తెలియజేస్తా ఉన్నాం. నస్పూర్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నస్పూర్ ఎస్ఐ రవికుమార్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.
సెల్యూట్. రిపబ్లిక్ డే సందర్భంగా మంచిర్యాల రూరల్ సర్కిల్ పరిధిలో నివసించే ప్రజలందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము పోలీసులకు. మంచిర్యాలలో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండాను ఎగరవేసిన అనంతరం ఆ సంఘం నేతలు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మట్టల రమేష్ చారి, జనరల్ సెక్రటరీ కోబూజు రమేష్, జిల్లా కోశాధికారి కొండూరి రమణాచారి, ఉపాధ్యక్షులు చింతల మల్లేష్, పెద్దపేట శ్రీధర్ కుమార్లతో పాటు పలువురు స్వర్ణకారులు పాల్గొన్నారు. బోలో స్వతంత్ర భారత్ మాతాకి జై. 75వ గణతంత్ర స్వతంత్రాన్ని పురస్కరించుకొని ఈరోజు గణేష్ కాంప్లెక్స్ మంచిర్యాల జిల్లా పట్టణం నందు విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ యొక్క గణతంత్ర వేడుకలను మనం 75వ స్వతంత్రంలో అడుగు పెడుతున్నందుకు మనం ఎంతో గర్విస్తూ, అలాగే భారతదేశంలో మనం ఎప్పుడు సంతోషం పరవెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క ఘనతను మనకి ఈ స్వతంత్రాన్ని ఇచ్చిన మన పెద్దలు గాంధీ తాత, జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి వారిని మననం చేసుకుంటూ ఈ యొక్క జెండా ఆవిష్కారం ఈరోజు చేయడం ఎంతో గర్వంగా ఉందని చెప్పుకుంటూ, ఇదే విధంగా ప్రతి సంవత్సరం మా విశ్వబ్రహ్మణ తరఫున జెండాను ఆవిష్కరించుకొని మేము పూర్వీకులను స్మరించుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ బోలో స్వతంత్ర భారత్ మాతాకి. రోజు 75వ గణతంత్ర స్వాతంత్రం జరుపుకోవడానికి ఎంతో సంతోషంగా ఉన్నది. ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ మా విశ్వబ్రాహ్మణుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఈ జెండా ఎగరవేసే అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు 75వ సంవత్సర గణతంత్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని మంచిర్యాల విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులకు అందరికీ వినయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు నిజముగా మనము స్మరించుకునేది ఎవరినంటే డాక్టర్ అంబేద్కర్. ఎందుకంటే ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు గడిచినా కూడా ఎవరు కూడా రాజ్యాంగం గురించి దృష్టి పెట్టలేదు. కానీ ఒక మేధావి ఒక్కడు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించి ప్రతి మనిషికి సమాన హక్కు కావాలని, రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయాలను అందరికీ అందుబాటులో ఉంచాలని, ప్రతి వ్యక్తికి ప్రశ్నించే హక్కు ఉండాలని దాన్ని నిర్ధారించి ఏ విధంగా మన చట్టాలను పొందుపరచాలనో అతని మేధాశక్తిని ఉపయోగించి అన్ని పొందుపరిచిన సందర్భంగా వారి యొక్క ఆదర్శాలను, వాళ్ళకు పొందుపరిచిన విషయాలను మనం వారి దారిలో నడవాలని నేను కోరుకుంటున్నాను. జై భారత్ మాతాకి జై. 75వ గణతంత్ర దినోత్సవాన్ని నస్పూర్ కాలనీ టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ కార్యదర్శి పానగంటి సత్తయ్య, మాజీ ఏరియా చర్చల ప్రతినిధి పెట్టం లక్ష్మణ్, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రిపబ్లిక్ డే ప్రత్యేకతను వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంద మల్లారెడ్డి, తొంగల రమేష్, అన్వేష్ రెడ్డి, చేరాలు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సింగంటి కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం ఆంగ్లేయుల పాలన నుంచి 200 సంవత్సరాల వారి పాలన నుంచి 1947లో స్వాతంత్రం సాధించుకొని ఇప్పటికీ మనం స్వతంత్ర దేశంలో భారతదేశంలో బతుకుతున్నాం. 47లో స్వాతంత్రం వచ్చినప్పటికీ మనందరం సుఖశాంతులతో భారతదేశ పౌరులందరూ సమానత్వాన్ని పాటించడానికి ఒక సిస్టమ్ తీసుకురావాలి, అది సాంప్రదాయబద్ధం కాకుండా చట్టబద్ధంగా ఉండాలని రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రాజ్యాంగం 49లో ఆమోదం పొంది 53లో దాన్ని ఆచరణకు తీసుకురావడం జరిగింది. ఆ రాజ్యాంగానికి చైర్మన్గా మన గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉండి రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఈ రాజ్యాంగం తయారు చేయడంలో సుమారు 2 సంవత్సరాలు పట్టింది. అన్ని దేశాల యొక్క రాజ్యాంగాలను చదివి వారి యొక్క చైర్మన్ బాధ్యతలను తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరం ఈ రాజ్యాంగ బద్దులమై ఉన్నప్పుడే అందరం సుఖశాంతులతో బతుకుతాం. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు తన యొక్క బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నది. హక్కులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి బాధ్యతలు కూడా ఉంటాయి. మన హక్కులు ఒక్కటే కాదు, బాధ్యతలు కూడా నిర్వర్తించాలి. హక్కులు బాధ్యతలు రెండు సమానంగా మనం పాటించినప్పుడే ప్రతి ఒక్కరం సమానంగా జీవించగలుగుతాం, శాంతియుతంగా బ్రతకగలుగుతాం అని తెలియజేస్తూ నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.